అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. బండి సాయి భగీరథ్ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓడిపోయిండు. బీఆర్ఎస్ రేవంత్ రెడ్డిని ఓడగొట్టిరు. బీఆర్ఎస్ స్టార్టింగ్ నుండి ఎప్పుడైతే అమ్మాయి బయటకు వచ్చి బండి సాయి భగీరథ్ పైన కేసు పెట్టిందో ఆ కేసుకు సంబంధించినటువంటి అంశం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత చాలామంది మాట్లాడిర్రు. ఇగో బండి సాయి భగీరథ్ ఒక కేంద్ర మంత్రి కొడుకు, ఆయన పైన కేసు అయింది, ఆయన ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టినట్టు ఫామ్ హౌస్ తీసుకుపోయి బలవంతంగా మద్యం దాపిచ్చి ఆ అమ్మాయిని లైంగికంగా ఇబ్బంది చేసిందట అని చెప్పి ఎప్పుడైతే సోషల్ మీడియాలో బాగా వీడియోలు వైరల్ అవడం, చాలామంది మాట్లాడడం, ఇవన్నీ ఎప్పుడైతే జరిగిందో బీఆర్ఎస్ వాళ్ళు బయటకు వచ్చారు. బీఆర్ఎస్ వాళ్ళు క్యాచ్ చేసుకున్నారు ఈ విషయాన్ని. సరే వాళ్ళు పొలిటికల్గా గెయిన్ కావడానికో లేకపోతే బాధితురాలకు న్యాయం జరగడానికో ఎట్లనో అట్లా మొత్తానికి అయితే బీఆర్ఎస్ వాళ్ళు రంగంలోకి దిగారు. బీఆర్ఎస్ వాళ్ళు రంగంలోకి దిగి గట్టిగానే ఇష్యూని తెరపైకి తీసుకొచ్చారు. అంతేందుకు రోడ్డు మీద ధర్నా కూర్చున్నారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ దగ్గర పోయి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. ఆ తర్వాత ఫ్లకార్డులు పట్టుకొని మెట్రోలో ప్రచారం చేశారు. మెట్రోలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులకు చెప్పారు, ఇగో ఈయన సో అండ్ సో కొడుకు, ఇగో ఈయన ఒక మైనర్ అమ్మాయిని ఇబ్బంది పెట్టిండు, ఈయన పైన పోక్సో కేసు అయింది, ఈయన ఎక్కడైనా కనబడితే ఇమీడియట్లీ 100కి ఫోన్ చేయండి, లేకపోతే చైల్డ్కి సంబంధించిన చైల్డ్ ప్రొటెక్షన్ అని చెప్పి నెంబర్ ఉంటుంది, వాళ్ళకి ఫోన్ చేయండి, ఈయన ఎక్కడ కనబడినా కూడా ఎట్టి పరిస్థితుల్లో అందరికీ చెప్పండి అని చెప్పి రకరకాలుగా బీఆర్ఎస్ వాళ్ళు గట్టిగా ప్రచారం చేశారు. తర్వాత బీఆర్ఎస్ ప్రెస్ మీట్లు పెట్టడం, మాట్లాడడం, ఆ తర్వాత రేవంత్ రెడ్డిని రకరకాలుగా ప్రెషర్ కూడా పెట్టారు. అసలు రేవంత్ రెడ్డికి ఎంత మంచి పేరు వస్తుందో తెలుసా? స్టార్టింగ్లో ఎప్పుడైతే బండి సాయి భగీరథ్ పైన కేసు నమోదైందో, కేసు నమోదైనటువంటి రోజు సరే ఆ రోజు హైడ్రామా జరిగింది. 6 గంటలకు బాధిత కుటుంబం పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ పోతే 6 గంటలకు పోతే 12:42 అక్నాలెడ్జ్మెంట్ లెటర్ ఇచ్చి 12:42 ఎఫ్ఐఆర్ చేశారు. ఎప్పుడు చేశారు? అదే రోజు బండి సాయి భగీరథ్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పోతాడు కరీంనగర్కి. భగీరథ్ ఏమో అమ్మాయి కుటుంబ సభ్యులపైన కేసు పెడతాడు. ఆ భగీరథ్ కేసు నమోదైన తర్వాత ఈ కుటుంబ సభ్యులు భగీరథ్ పైన పెట్టినటువంటి కేసును యాక్సెప్ట్ చేస్తారు. అంటే అమ్మాయి పైన భగీరథే ఫస్ట్ కేసు పెడతాడు. ఏమని? నన్ను బ్లాక్మెయిల్ చేస్తురు, 5 కోట్లు డిమాండ్ చేస్తురు, నన్ను ఇబ్బంది పెడుతురు, 50,000 నేను అకౌంట్లో కొట్టినా అని చెప్పి రకరకాలుగా. అయితే అసలు ట్విస్ట్ ఏంది చెప్పనా? ఆ అమ్మాయి భగీరథ్కు మస్తు పైసలు ఇచ్చిందట, అకౌంట్లో కొట్టిందట. భగీరథ్ నాకు 20,000 పంపి, 10,000 పంపి, 15,000 పంపి అని చెప్పి భగీరథ్ చెప్తే ఆ అమ్మాయి డబ్బులు కూడా ట్రాన్సాక్షన్ చేసిందట. మరి దీన్ని బట్టి చూస్తే భగీరథే అమ్మాయిని ఏమన్నా ట్రాప్ చేసిందా, డబ్బుల కోసం ఏమైనా ఇబ్బంది పెట్టిందా, ఇట్లా కూడా అనుకోవచ్చు. మరి హైకోర్టులో దాదాపు 3 గంటల పాటు వాదనలు నడిచినాయి. నేను 3 అవర్స్ వీడియో చూసిన హైకోర్టులో ఏం జరుగుతుంది, ఏం కథ అనేది. చాలా కీలకంగా జరిగింది వాదనలు. జడ్జి గారు మొత్తం విన్నారు. విన్న తర్వాత న్యాయమూర్తి చెప్పినారు, లేదు ఇంటరిమ్ ప్రొటెక్షన్ మేము ఇవ్వలేము, ఈ కేసు తీవ్రతను చూస్తుంటే అరెస్ట్ కాకుండా రక్షణ కల్పించలేమని చెప్పి జడ్జి గారు చెప్పినారు. ఆ తర్వాత వెళ్ళిపోయినారు. తర్వాత పోలీసులు మేమేదో అరెస్ట్ చేస్తున్నాం, మాకు దొరుకుతున్నాడు, అట్లా ఇట్లా అని చెప్పి కొంత హైడ్రామా సృష్టించారు. ఎక్కడ కూడా అది వర్కౌట్ కాలే. నేను ఎందుకు రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుండే అని చెప్తున్నా అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఓడిపోవడానికి గల రీజన్ ఏంటంటే, ఎప్పుడైతే నిందితుడి పైన కేసు బుక్ అయిందో ఆ రోజు నిందితుడిని పట్టుకోలే. తర్వాత నిందితుడి పైన పాజిటివ్ వార్తలు వచ్చినాయి మీడియాలో. ఏమని? హనీ ట్రాప్ చేసిరు, కొంతమంది 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తురు, లేకపోతే కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తురు అని చెప్పి ఇక బండి టుయి ఆయన మొత్తం మేనేజ్ చేసిన. ఎందుకంటే ఆయన పేరు తీయొద్దట, అందుకే టుయి అని చెప్తున్నాను నేను. ఆయన పేరు తీయొద్దట, పేరు తీస్తే ఇప్పుడు కేసులు అవుతున్నాయి, ఛానల్లో వీడియోలు డిలీట్ చేయాలన్నట. ఇప్పుడు బండి సాయి భగీరథ్ వాళ్ళ తండ్రి కోర్టుకు పోయిండు. కోర్టుకు పోయి మా కొడుకు కేసులో నా పేరు తీయొద్దు, నా ఫోటోలు వాడొద్దు, నా ఈ సంబంధించినటువంటి హెడ్లైన్స్ కూడా పెట్టొద్దు అని చెప్పి ఆయన మొత్తాన్ని కోర్టుకు పోతూ గ్యాగ్ ఆర్డర్ రిలీజ్ అయింది. ఎట్టి పరిస్థితులలో ఆయన పేరు వాడొద్దు ఈ నెల 29వ తారీఖు వరకు అని చెప్పి. కాబట్టి ఆయన పేరు మేము ఎక్కడ వాడతలేము. అయితే రేవంత్ రెడ్డి ఫెయిల్ కావడానికి ప్రధానమైనటువంటి కారణం 8వ తారీఖు కేసు అయితే నిన్న 16వ తారీఖు, నిన్నటి వరకు ఎక్కడ కూడా పట్టించుకోలే. 8 రోజులు పూర్తయినా కూడా అసలు ఆ నిందితుడిని కూడా పట్టుకోలే పోలీసులు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఏమో గట్టిగా ప్రెజర్ చేశారు. రేవంత్ రెడ్డి బండి ఇద్దరు కలిసే ఉన్నారు, రేవంత్ రెడ్డి బీజేపీ మొత్తం కలిసే ఉన్నారు, రేవంత్ రెడ్డి బీజేపీ కోసం పనిచేస్తున్నాడు, రేవంత్ రెడ్డి సో అండ్ సో మినిస్టర్ వెరీ క్లోజ్ అని చెప్పి రకరకాలుగా బీఆర్ఎస్ వాళ్ళు కూడా సర్క్యులేట్ చేశారు. ఇన్ని రోజులేమో కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 ఒకటే అని బీజేపీ వాళ్ళు అంటారు. ఇక బీజేపీ వాళ్ళు ఏమో ఇట్లా అంటే ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఇప్పుడు మొత్తం తేటతెల్లం అయిపోయింది కదా కథ అంతా. బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు చెప్తున్నటువంటి మాట ఏంది? రేవంత్ రెడ్డి నిందితుడిని 8 రోజులు కాపాడిండు,
రేవంత్ రెడ్డి కావాలని అరెస్ట్ చేపియలేదు. ఆ నిందితుడు ఎక్కడున్నాడో రేవంత్ రెడ్డికి తెలిసినా కూడా రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా ముందస్తు అడుగేయలేదు. రేవంత్ రెడ్డి కావాలనే సైలెన్స్ ఉన్నాడు అనేటటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున ఇప్పుడు వైరల్ అవుతుంది కదా. ఇదంతా బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నటువంటి మాటే. బీఆర్ఎస్ వాళ్ళు స్టార్టింగ్ నుండి ఈ అంశం పైన గట్టిగానే కొట్లాడిరు. సరే, కొట్లాడడానికి పొలిటికల్గా గెయిన్ అవుతామనే ఆలోచన ఇంకోటి అది సెకండరీ కావచ్చు. కానీ రేవంత్ రెడ్డిని మొత్తాన్ని కూడగొట్టిరు ఇప్పుడు ఈ విషయంలో. ఇదే రేవంత్ రెడ్డి ఎప్పుడైతే డీజీపీకి ఫోన్ చేసి మరి ఏంది అసలు పరిస్థితి, 8వ తారీఖు కేసు అయితే ఇప్పటిదాకా మీరు ఎందుకు పట్టించుకోలేదు ఏందని చెప్పి డీజీపీకి ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నప్పుడు మరి డీజీపీ మొత్తం పూర్తి స్థాయిలో కేసు సంబంధించినటువంటి వివరాలు ముఖ్యమంత్రికి చెప్పిన అదే రోజు ముఖ్యమంత్రి రంగంలోకి దిగి ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడున్నా సరే దొరకబట్టాల్సిందే, నిందితులను అరెస్ట్ చేయాల్సిందే, ఎంత పెద్ద మినిస్టర్ కొడుకైనా సరే వదిలిపెట్టొద్దని చెప్పి రేవంత్ రెడ్డి బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చి నిందితుని పట్టుకొని ఉంటే రేవంత్ రెడ్డి హీరో అయ్యేటోడు. రేవంత్ రెడ్డి అబ్బా కాంగ్రెస్ ప్రభుత్వం వెరీ గ్రేట్, సూపర్ ప్రభుత్వం, నిందితుడి పైన ఒక కేసు కాగానే ఇమీడియట్లీ తీసుకొని వచ్చిర్రు, అరెస్ట్ చేసిర్రు, కేంద్ర మంత్రి కొడుకైనా సరే రేవంత్ రెడ్డి వదిలిపెట్టలేదు, రేవంత్ రెడ్డి చాలా నిజాయితీగా పనిచేసిండు, రేవంత్ రెడ్డి అద్భుతంగా పనిచేసిన, రేవంత్ రెడ్డి పైన మంచి పాజిటివ్ ఒపీనియన్ కలుగుతుండే, రేవంత్ రెడ్డికి ఇంకా సూపర్ పేరు వస్తుండే. ఇలా ఏంది రేవంత్ రెడ్డి పరిస్థితి? నిందితుడు ఏమంటుండే తెలుసా, వాళ్ళని పట్టుకుండేంది నేనే లొంగిపోయినా, పోలీసు వాళ్ళు పట్టుకోలేదట నేనే లొంగిపోయినా అంటున్నాడు. పోలీసులు ఏమో అప్పా జంక్షన్ కాడ పట్టుకున్నాం, ఇక్కడ నార్సింగి దగ్గర పట్టుకున్నాం, నార్సింగి పోలీస్ స్టేషన్ తీసుకుపోయినాం, ఆ తర్వాత పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయినాం, విచారణ జరిగింది, జడ్జి ముందు ప్రవేశపెట్టాం, ఆ తర్వాత 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ వస్తే మేము చెర్లపల్లి జైల్లో నిందితులను అప్పగించినాం. పోలీసులు చెప్తున్న మాట. ఇప్పుడు ఆ బాధితుడికి సంబంధించి ఆ నిందితుడికి సంబంధించినటువంటి తండ్రి ఏమో ఆయన ట్విట్టర్లో ట్వీట్ పెడుతున్నాడు. ఏమని? లేదు లేదు మా కొడుకును అరెస్ట్ చేయలేదు, మా కొడుకు లొంగిపోయిండు, నా కొడుకు 2 అడ్వకేట్లతో విచారణకు పోతున్నాడు, నా కొడుకు స్వచ్ఛందంగా విచారణ ఎదుర్కొంటున్నాడు అని చెప్పి కన్న తండ్రి చెప్తున్నాడు. దీన్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డి ఫెయిల్ అయినట్టే కదా, రేవంత్ రెడ్డి ఓడిపోయినట్టే కదా. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఎట్లుండాలి? మొన్న ఏదో మీటింగ్లో చెప్తున్నాడు, అన్న మేము నోటీస్ ఇచ్చినాం, ఆయన అబ్స్టాండింగ్లో ఉన్నాడు, పరారీలో ఉన్నాడు, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు, ఆల్రెడీ దొరకబడుతున్నాం. ఒక హోమ్ మినిస్టర్ చెప్పాల్సిన మాటేనా అది? ఒక హోమ్ మినిస్టరు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి పట్టుకుంటాం, రేపటికల్లా వస్తాడు, లాక్కొస్తాం, గుంజుకొస్తాం, ఎట్టి పరిస్థితులు అరెస్ట్ చేసి తీరుతామని చెప్పాలి. అన్నేమంటున్నాడు, మా పోలీసు వాళ్ళు దేవులాడుతురు, 5 టీములు పంపించినా, ఢిల్లీకి పంపినా, కరీంనగర్లో దేవులాడుతురు, మొత్తం హైదరాబాద్లో దేవులాడుతున్నాను. ఏడ దేవులాడిరు సార్? 8వ తారీఖు కేసు అయితే నిన్నటి దాకా పోలీసులు ఏ యాక్షన్ తీసుకున్నటువంటి దాఖలాలు మనం చూడలే. నిన్న పోలీసులు హడావిడి చేసిరు, కరీంనగర్ ఇంటికి పోయిరు, జూబ్లీ హిల్స్ ఇంటికాడ దేవులాడిరు, అక్కడ ఢిల్లీ నుండి ఏదో వీడియో వచ్చింది, ఢిల్లీ లేదో ఇట్లా గన్నులు పట్టుకొని ఏదో దేవులాడుతున్నట్టు. నిన్న నిజంగా పోలీసులు బండి భైరత్ని వెతుకుతుంటే పోలీసులు వీడియోలు రిలీజ్ చేస్తుండే, ఇయో మేము వెతికినాం ఇట్లా అని చెప్పి. నిన్ననే వీడియోలు ఎందుకు వచ్చినాయి పోలీసులు దేవులాడుతున్న వీడియోలు? అంటే నిన్న మాత్రమే వీళ్ళు బండి సాయి భైరత్ని వెతికిరు, అంతకంటే ముందు వెతకలే అన్నట్టే కదా. అది కూడా నిన్న నేను చాలా క్లియర్గా చెప్పిన, నా వీడియో నాకు వచ్చింది సమాచారం అని మీకు చెప్పిన. ఢిల్లీలో బండి సాయి భైరత్ ఉన్నాడు, సాయి భైరత్ని అప్పగించడానికి వాళ్ళ తండ్రి ఢిల్లీకి పోయిండు, ఢిల్లీకి పోయి భైరత్ని తీసుకొచ్చి వాళ్ళ తండ్రి పోలీసులకు అప్పగించండి. ఇది నేను చాలా క్లియర్గా చెప్పిన నిన్న, అదే జరిగింది. బండి భైరత్ వాళ్ళ తండ్రి చెప్పిండు, ఓపెన్గా మాట్లాడిండు, ఆయన చాలా క్లియర్గా ట్విట్టర్లో పెట్టిండు, ట్వీట్ చేసిండు, అందరికీ చెప్పిండు నా కొడుకు లొంగిపోయిండు, విచారణకు హాజరైండు, ఎవరు అరెస్ట్ చేయలేదని. పోలీసులేమో సైబరాబాద్ సిపి సార్ ఏమో ప్రెస్ నోట్ విడుదల చేస్తున్నాడు, మాకు ఒక ఆడ దొరికిండు, తీసుకొస్తున్నాం, అరెస్ట్ చేసినాం, ఒప్పుకున్నాడు పోలీస్ స్టేషన్లో, నిందితుడు తప్పు చేస్తాడు ఒప్పుకున్నాడు అని చెప్పి సిపి సార్ చెప్తున్నాడు. అంటే రేవంత్ రెడ్డి ఎంత ఫెయిల్ అయినట్టు? ఇక్కడ ఈ విషయం చెప్పాలంటే బీఆర్ఎస్ ఫుల్ సక్సెస్, రేవంత్ రెడ్డి అటర్ ఫ్లాప్. ఇప్పుడు అదే కదా అనాల్సింది. బీఆర్ఎస్ స్టార్టింగ్ నుండి వాళ్ళు చెప్పినటువంటి లైన్ ఏంది? రేవంత్ రెడ్డి బండి సాయి భైరత్ని కాపాడుతుండు, రేవంత్ రెడ్డికి తెలుసు సాయి భైరత్ ఎక్కడున్నాడో. ఇప్పుడు కేసు తీవ్రతని బట్టే కదా సెక్షన్లు కూడా ఆల్టర్ చేసిర్రు. 20 ఏళ్ళు జైలు శిక్ష పడేటటువంటి సెక్షన్ పెట్టడానికి గల కారణం ఏంది? ఉద్దేశపూర్వకంగా అయితే కాదు, నిందితుడు ఒక మైనర్ అమ్మాయిని తీవ్రంగా ఇబ్బంది పెట్టిండనేటటువంటి ఉద్దేశంతో కదా ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ అయిన తర్వాత సెక్షన్ ఆల్టర్ చేసిర్రు. మరి సెక్షన్ ఆల్టర్ చేసిన తర్వాత అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయటకు వచ్చి నిందితుడు చాలా క్రూషియల్గా ప్రవర్తించిండు, ఇబ్బంది పెట్టిండు అమ్మాయిని అని చెప్పి ముఖ్యమంత్రి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే బాగుంటుండే కదా. ఎక్కడ లేదు, మీడియా వాళ్ళు అడిగితే తప్ప రేవంత్ రెడ్డి మాట్లాడే పరిస్థితి లేదు. దీన్ని బట్టి చూస్తే ఏమర్థం చేసుకోవాలి? రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్గా బండి సాయి భైరత్ని కాపాడిండేమో అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్న మాట.
బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు అదే అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. ఇప్పటి నుండి కాదు, స్టార్టింగ్ నుండి చెప్పారు. కేటీఆర్ అయితే ట్విట్టర్లో మొత్తం ట్వీట్లు పెట్టుడు, ఇన్స్టాలో పోస్టులు పెట్టుడు. కేటీఆర్ రేవంత్ రెడ్డి కాపాడుతుండు 8 రోజుల నుండి కేటీఆర్ మొత్తుకున్నాడు. ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు తెలుసా? కేటీఆర్ చెప్పింది నిజమైంది, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పింది నిజమైంది. అట్లనేదో బీఆర్ఎస్ ఓ అద్భుతం అని కాదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇదే జరిగింది, ఇదే దరిద్రం. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఎవరిపైన కేసు అయితే వాళ్ళని కాపాడే ప్రయత్నమే చేసారు. కానీ బీఆర్ఎస్ కంటే రేవంత్ రెడ్డి మరీ ఘోరం. బీఆర్ఎస్ అయినా బాగా ప్రజలు వస్తే 2-3 రోజులలో యాక్షన్ తీసుకుంటుండే, కానీ 8 రోజులు. రేవంత్ రెడ్డి ఏమో మేమే పట్టుకున్నామని చెప్తాడు, భగీరథ్ వాళ్ళ నాయన ఏమో నేనే పంపించిన, ఆయన లొంగిపోయినా అని చెప్తారు. అసలు అరెస్టా లొంగిపాట? లొంగిపోయినా అరెస్ట్ అయినా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు తెలియదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఓడిపోయిండు. బండి సాయి భగీరథ్ను అరెస్ట్ చేసేటటువంటి విషయంలో రేవంత్ రెడ్డి ఓడిపోయిండు. బీఆర్ఎస్ రేవంత్ రెడ్డిని ఓడగొట్టిరు. ఎట్లా ఓడగొట్టిరు? నేను చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి హీరో అవుతుండే. అంతెందుకు, ఇప్పుడు బండి భగీరథ్ వాళ్ళ నాయన కూడా ఇప్పుడు హీరో అవుతున్నాడు. ఎట్లా? బండి భగీరథ్ వాళ్ళ నాన్న, ఆయన పేరు తీయొద్దు కాబట్టి తీస్తలేను, ఫస్ట్ ఆల్రెడీ తీసినా, కానీ అక్కడ చిన్నగా బీపేస్తారు. అయితే కరీంనగర్లో ఒక యాత్ర పెట్టిండు బండి భగీరథ్ వాళ్ళ నాన్న. ఆ యాత్రలో ఆయన ఏం మాట్లాడిండు? నా కొడుకు తప్పు చేసినా సరే శిక్ష పడాల్సిందే, నా కొడుకు తప్పు చేసినా నేను క్షమించననే మాట చెప్పిండు. ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ చేస్తారు. కన్న తండ్రి కొడుకును అప్పగించిండు, కొడుకు తప్పు చేసినని తండ్రికి తెలుసుతో నిజాయితీగా కొడుకుని పోలీసులకు అప్పచెప్పిండు. చాలా గ్రేట్ కదా అని చెప్పి ఈరోజు కేంద్ర మంత్రిని పొగుడుతురు. రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయింది. ఇదే రేవంత్ రెడ్డి డీజీపీని ఫోన్ చేసినటువంటి రోజే, అదే రోజు కనుక నిందితుని పట్టుకుంటే హీరో అయ్యేటోడు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ఫెయిల్, గవర్నమెంట్ ఫెయిల్. ఈ విషయంలో పోలీసులు మేము పట్టుకున్నామని చెప్పినా కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు. బండి కుటుంబం యాక్సెప్ట్ చేస్తలేరు. బండి అడ్వకేట్లు కూడా చెప్తున్నారు, మేమే పోయి అప్పగించినాం, మేమే విచారణకు తీసుకుపోయినామని చెప్పి. మరి రేవంత్ రెడ్డి ఓడిపోయినట్టే కదా ఈ విషయంలో. స్టార్టింగ్ నుండి బీఆర్ఎస్ చెప్పుకుంటూనే వచ్చారు. ఇంకా మాలాంటి వాళ్ళు మేము మాట్లాడితే మమ్మల్ని బీఆర్ఎస్ కంటగడుతున్నారు. బీఆర్ఎస్ కూడా మా చుట్టపోడా? బీఆర్ఎస్తో మాకేం అవసరం అండి? బాధితురాలు ఇబ్బంది పడ్డదని చెప్పి బాధితురాల తరపున మేము మాట్లాడుతుంటే, బాధితురాల్ని ఒక వ్యక్తి ఇబ్బంది పెట్టిండని చెప్పి ఆ నిందితుడి గురించి మేము మాట్లాడుతుంటే, మా పైన కూడా రకరకాలుగా ఆరోపణలు. మీరు కేటీఆర్ కమ్ముడు పోయిండు, మీరు బీఆర్ఎస్ వాళ్ళు కమ్ముడు వేరే, కేటీఆర్ నా చుట్టపోడా, మా కులపోడా, మాకేం అవసరం అమ్ముడు పోనీకి? అమ్మాయికి ఇబ్బంది జరిగింది, అన్యాయం జరిగిందంటే బాజప్తా ఒక మైనర్ అమ్మాయికి ఇబ్బంది జరిగింది అన్నప్పుడు మాట్లాడతాం కదా. పోక్సో యాక్ట్ ఉంటుంది. సో మైనర్ అమ్మాయి బయటకు వచ్చి చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చింది. సో మరి నిందితుడు దొరకలేదని చెప్పడం మీద విచిత్రం. ఆ నిందితుడు ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్లీ అరెస్ట్ చేస్తుండే, 2 రోజులలో జైల్లో ఉంటుండే ఆల్రెడీ. ఎంత లేటు? ఇంకా పోలీసులు మేము వెతుకుతున్నామని చెప్పుడు, ముఖ్యమంత్రి ఇంకా విచిత్రంగా వెతుకుతున్నామని చెప్పుడు. ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి గిట్లా. ఇంకా రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ నా దగ్గరనే ఉండాలి, వేరేటోళ్ళకి ఇయా అని చెప్తారట. ల్యాండ్ ఆర్డర్ నేనే చూసుకుంటా అంటారట. ఏం చూసుకోరు సార్, ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయారు, మీరు ఓడిపోయారు. మీరు బీఆర్ఎస్ వాళ్ళు మిమ్మల్ని బద్నాం చేస్తారు. స్టార్టింగ్ నుండి బీఆర్ఎస్ గోడలపైన పోస్టర్లు మీరు చూసారు కదా. పారిపోయిండు భగీరథ్, పరారిలో ఉన్నాడు, ఎక్కడున్నాడో తెలియదు. ఇంకా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే ప్రెస్ మీట్ పెట్టి, ఇగో గడ్డం ఇగో గిట్లుంటుంది, గీ గెటాప్లో ఉంటాడు, గుండు తీసుకుంటే గీ గెటాప్లు ఉంటాడు, ఇగో లారీ డ్రైవర్ అయితే గీ గెటాప్లు ఉంటాడు, మోరిల కాడ కూర్చుంటే గీ గెటాప్లు ఉంటాడు అని చెప్పి బండి సాయి భగీరథ్ ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన చాలా క్లియర్గా ప్రెస్ మీట్ పెట్టిండు. బీఆర్ఎస్కి చాలా ప్లస్ అయింది, ఇది రేవంత్ రెడ్డికి తెలుస్తలేదు. బీఆర్ఎస్కు మస్తు ప్లస్ అయింది. ఏది? బీఆర్ఎస్ పార్టీ బాధితురాల తరపున నిలబడ్డరు, బాధితురాలకు బీఆర్ఎస్ పార్టీ న్యాయం చేసిరు, బాధితురాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉన్నారు అనేటటువంటి ఒక పాజిటివ్నెస్ క్రియేట్ అయింది. రేవంత్ రెడ్డి నిందితుడిని కాపాడిండు, రేవంత్ రెడ్డి కావాలని నిందితుడిని అరెస్ట్ చేయలేదనేటటువంటి ఒక చర్చ నడుస్తుంది ఇప్పుడు తెలంగాణలో. రేవంత్ రెడ్డి ఓడిపోయినట్టే కదా మరి ఈ విషయం చూస్తుంటే. స్టార్టింగ్ నుండి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుకుంటూనే వచ్చి రేవంత్ రెడ్డి కాపాడుతుండు అని చెప్పి సేమ్ ఘటనే అయింది. మరి నిజంగా రేవంత్ రెడ్డి నిన్న కూడా రేవంత్ రెడ్డి నిజంగానే అరెస్ట్ చేసి ఉంటే రేవంత్ రెడ్డి మంచి పేరే ఉంటుండే. కానీ అరెస్ట్ చేసినట్టు ఎవరన్నా చెప్తురా? ఎవరు చెప్తలేరు. ఆయన లొంగిపోయిండనే చెప్తురు. ఆయనే వచ్చి లొంగిపోయిండు, స్వచ్ఛందంగా లొంగిపోయిండు అనేది వినబడుతున్న అంశం. నిజంగా లొంగిపోతే మాత్రం రేవంత్ రెడ్డి ఓడిపోయినట్టే. పోలీసులు అరెస్ట్ చేస్తే రేవంత్ రెడ్డి సక్సెస్ అయినట్టే. కానీ ఎప్పుడో అరెస్ట్ చేస్తే సక్సెస్ అయినట్టు, ఆ 8 రోజుల తర్వాత అరెస్ట్ చేస్తే కాదు. చాలా కీలకమైన కేసు కదా, ఉత్తుత్త కేసు ఏం కాదు, దొంగతనం చేసిన కేసు కాదు కదా, చాలా కీలకమైన కేసు, సెన్సిటివ్ కేసు. మళ్ళా ఒక చిన్నపిల్లని ఇబ్బంది పెట్టినటువంటి కేసు. 17 ఏళ్ళ 3 నెలలు ఉన్నాయట అమ్మాయిని ఇబ్బంది పెట్టినప్పుడు. ఆ అమ్మాయి 12/8/2008లో పుట్టింది. ఆ అమ్మాయి
ఆ అమ్మాయిని ఒక మేజర్ ఇబ్బంది పెడితే ఇప్పటిదాకా అరెస్ట్ చేయకపోతే ఏందన్నట్టు? మళ్ళీ డీజీపీని అడిగితే డీజీపీ ప్రధానమంత్రి ప్రోగ్రామ్ ఉంది కాబట్టి అరెస్ట్ చేయలేకపోయినాం, యాక్షన్ తీసుకోలే అని చెప్తాడు ముఖ్యమంత్రికి. ముఖ్యమంత్రి ఏమో యాక్షన్ తీసుకోండి, అసలు ఏంది విచారణ చేయాల్సిన సిట్ వేసిండు. సిట్ అధికారులు 8, 9, 10వ తారీఖు ఏదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీతో మాట్లాడినట్టున్నాడు. 10వ తారీఖు సంథింగ్ 6 రోజుల దాకా మరి సిట్ ఏం చేసిరో. బండి భగీరథ్కి విచారణకు నోటీస్ ఇస్తే భగీరథ్ లైట్ తీసుకున్నాడు నోటీస్ని. నేను 15వ తారీఖు వస్తా అని చెప్పిండు. కోర్టులో విచారణ ఉన్నదని చెప్పి కోర్టులో నాకు ఎట్లయినా రిలీఫ్ దొరికితే ఇక నేను పోవాల్సిన అవసరం లేదు అనుకొని బండి భగీరథ్ లైట్ తీసుకున్నాడు. అసలు ఆ లేఖ రాసింది కూడా భగీరథ్ కాదట, ఆయన సంతకం డిఫరెంట్ ఉన్నది. అంటే పోలీసులని మోసం చేసిండు భగీరథ్, అయినా సరే పోలీసులు యాక్షన్ తీసుకోలేదు. అంటే ఏందన్నట్టు? రేవంత్ రెడ్డి తెలియకుండా పోలీసులు అయితే ఏం చేయరు కదా. హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా. మొన్న మీడియాలో దొరికిపోయిండు రేవంత్ రెడ్డి, అడ్డంగా దొరికిపోయిండు. చిన్న పిల్లలకు సంబంధించిన ఇష్యూ, ఈ పిల్లలకు సంబంధించిన ఇష్యూ. సో చాలా కీలకంగా మేము ప్రయత్నిస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, అన్ని ఎంక్వైరీ చేస్తున్నాం. ఇప్పుడు అమ్మాయి స్టేట్మెంట్ తీసుకుర్రు, ఆ తర్వాత భగీరథ్ అరెస్ట్ చేసి ఆయన స్టేట్మెంట్ తీసుకుంటున్నారు కదా తెలిసేది. మరి భగీరథ్ నిజంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టిండా లేదా అనేది. అసలు భగీరథ్ విచారణకే వస్తలేడు, ఎందుకు వస్తలేడు అని చెప్పి అట్లీస్ట్ పోలీసులు మరి యాక్షన్ తీసుకోవాలి, యాక్షనే లేదు. ఇక నిన్న పోలీస్ స్టేషన్ పోతే ఒప్పుకున్నాడట, అవును నేను తప్పు చేస్తాను ఒప్పుకున్నాడట భగీరథ్, దాడికి పాల్పడ్డాను ఒప్పుకున్నాడట. సో తీసుకుపోయి జైల్లో వేసారు. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి ఫెయిల్, ఓడిపోయింది రేవంత్ రెడ్డి. ఇదే రేవంత్ రెడ్డి స్టార్టింగ్లోనే బండి సాయి భగీరథ్ని అరెస్ట్ చేసి ఉంటే ఫుల్ సక్సెస్ అయ్యేటోడు. అబ్బా రేవంత్ గ్రేట్ అనేటోళ్ళు. చాలా లేట్గా అరెస్ట్ చేసారు, అరెస్ట్ కూడా కాదు లొంగిపోయిన అంటున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి విషయంలో ఓడిపోయినట్టే లెక్క. చూద్దాం ఏం జరగబోతుందో. దీన్ని బట్టి చూస్తుంటే రేపు ఇంకా ఏ కేసులైనా కూడా రేవంత్ రెడ్డి గిట్లనే వ్యవహరిస్తుండేమో అనిపిస్తుంది. చూద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.